అందరికీ నమస్తే. ప్రస్తుతం ప్రభుత్వంలో ఏం నడుస్తుందంటే కడుపులో కత్తెరలు, నాలుక మీద చక్కెరనమాట. అంటే బయటికేమో వీళ్ళు చాలా మంచిగా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. లోపల మాత్రం కత్తులు పెట్టుకొని ఒకరినొకరు రాజకీయంగా చంపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం పొన్నప్రభు గారి గురించి చూసినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీవ్రంగా ఒక కమిటీలో, ఆయన ఉండాల్సిన కమిటీలో ఆయన లేడు, ఆయనను తీవ్రంగా అవమానించాలని అని ఆయన అనుచర వర్గం అంతా మాట్లాడుకుంటుంది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆయన నెంబర్ 2 అన్నప్పటి నుంచే ఆయన టార్గెట్లో ఉన్నాడు. బట్ ఆయన ఇంకా చాలా అంశాలలో రేవంత్ రెడ్డికి కొరకరాన్ని కొయ్యేలాగా తయారైపోయాడు. ఆయన హైకమాండ్కు దగ్గర కావడం కానీ, ఫైనాన్షియల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండడం కానీ. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అత్యంత ప్రమాదకర వ్యక్తిగా ఉన్నది ఎవరంటే ఓన్లీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మిగతా వాళ్ళు ఎవ్వరు కారు. మిగతా వాళ్ళంతా రేవంత్ రెడ్డి విషయంలో వ్యతిరేకిస్తున్నారు తప్ప ఆయన ప్లేస్కి పోవాలని ఎవరు ప్రయత్నం చేస్తలేరు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా అదే. ఇప్పుడు మనం ఎప్పుడు కర్ణాటక గురించి వార్తలు వింటూ ఉంటాం. నాకు ముఖ్యమంత్రి సీట్ కావాలని చెప్పి డీకే శివకుమార్ ఫైట్ చేస్తుంటాడు. మన తెలంగాణలో అట్లా ముఖ్యమంత్రి సీట్ కావాలని బహిరంగంగా మాట్లాడుతున్న ఎవరు లేరు. కానీ ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్లస్ దానికి కొంత అర్హతలు ఉన్న వ్యక్తి, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే లాబింగ్ జరుపుతున్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది రేవంత్ రెడ్డికి చాలా ఇబ్బందికరంగా మారింది. అందుకే ఈ మధ్యకాలంలో ఒక కమిటీ చేశారట. ఒక కమిటీ చేస్తే దానిలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ఉండాలి. బట్ ఆయన లేడు. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు సమకూర్చడానికి ఒక కమిటీ, సబ్ కమిటీ వేసినారు. మంత్రులతో కలిసిన ఒక సబ్ కమిటీ, రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ. ఇందులో ఎవరెవరు ఉన్నారు? యాక్చువల్గా అయితే దీనిలో అసలు గవర్నమెంట్కి డబ్బులు ఇన్కమ్ వచ్చే శాఖలు ఏమేమి ఉన్నాయి? ఒకటి రెవెన్యూ, 2 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖలు ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్. ఇక ఎక్సైజ్ డిపార్ట్మెంట్, మందు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. దానిలో ఎవరున్నారు? దానిలో ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బట్టి విక్రమార్క చైర్మన్ ఉన్నాడు, తర్వాత శ్రీధర్ బాబు ఉన్నాడు, ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. తప్ప అసలు రెవెన్యూ, అసలు గవర్నమెంట్ను బతికించేది, బతికించబోయేది, బతికిస్తున్నది రెవెన్యూ డిపార్ట్మెంట్. రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, తర్వాత భూముల అమ్మకాలు, ఇవన్నీ కూడా ఆయన పరిధిలోకి వస్తాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిధిలోకి. కానీ ఆయనకు అవకాశం కల్పించలేదు. ఆయన లేడు ఆ శాఖలో. మిగతా వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆయన చాలా తీవ్రంగా అవమానంగా ఫీల్ అవుతున్నాడంట. అంటే ఇంతమంది ఉన్నారు, ఆదాయం అందించే రెవెన్యూ శాఖ ఎందుకు లేదు దీనిలో? ఈ సబ్ కమిటీ అసలు ఎవరు డిసైడ్ చేసిండ్రు? ఆ సెక్రటరీ తెలియజేసిన తర్వాతనే అమలు చేయలేని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూముల ధరలు పెంచాలన్న నిర్ణయం కూడా మే 1 వారం నుంచి సవరించిన ధరలు అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు నేరుగా ఆదేశాలు జారీ అయినాయంట. దీనిలో కూడా పొంగులేటికి సంబంధం లేదంట. పొంగులేటికి తెలియకుండానే ఆయన శాఖలో భూముల ధరలు పెరగడము, అది అమలు కావడము, ఇవన్నీ కూడా డిసైడ్ అయిపోయినాయంట. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మంత్రికి, సెక్రటరీకి తెలియజేసిన తర్వాతనే సాధారణంగా చేస్తూ ఉంటారు. సంబంధిత మంత్రితో డిస్కస్ చేసినాక చేస్తారు. ఓలా ఆయనతో డిస్కస్ చేయకపోతే కనీసం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తర్వాత ఆయనకు ఒక శాఖ సెక్రటరీ కూడా చెప్తారు. కానీ ఏమి సంబంధం లేదు. ఆయనకి ఏం సంబంధం లేకుండానే రెవెన్యూ ఆదాయం ఎట్లా పెంచుతారనే విషయం, తర్వాత భూముల మార్కెట్ రేటు, భూముల గవర్నమెంట్ రేట్ పెంచబోతుంది త్వరలో, ఆ విషయం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేకుండానే వ్యవహారం నడుపుతున్నారంట. ఏంది అసలు పొంగులేటి ఎందుకు ఏమైండు? ఈ మధ్యకాలంలో చాలా విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయన కంపెనీ మొన్న అసెంబ్లీలో చూడలేదా? ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడ్డది, దానికి ఫైన్ కూడా వేసినామని చెప్పి రేవంత్ రెడ్డి ఆయన బుక్ చేసి పడేసిండు డైరెక్ట్గా. అప్పటిదాకానేమో పక్కన ఉన్న మినిస్టర్లు, వివేక్ వెంకటస్వామి, ఇంకో మినిస్టర్ ఏమో అసలు ఆ కంపెనీ సంబంధం లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు, వాళ్ళ చుట్టాల కంపెనీకి వీళ్ళకేం సంబంధం అని రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేజ్లో మాట్లాడిండు. కానీ ఫైనల్కి వచ్చే వరకు అవును ఆ కంపెనీ తప్పు చేసింది, ఆ కంపెనీకి మేము ఫైన్ వేసినాం, అది పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే, ఆయనే అయిపోయింది, రేవంత్ రెడ్డి అయిపోయింది విషయం. పొంగులేటి కొడుకు కంపెనీ అయితే పొంగులేటికి ఏం సంబంధం అన్నాడు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరికించి పెట్టిండు. ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ నడిపిస్తామంటున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తే పొంగులేటి జుట్టు మొత్తం కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే స్టేజ్ వస్తుంది. ఈరోజు రాదు. ఏంది అసలు ఒక రోజు పొంగులేటి ఒక రోజు కోసం చూస్తుండే ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం తెలంగాణలో. అంటే ఆయన ఫండింగ్ చేసి గెలిపించిన ఎమ్మెల్యేలు. ఓన్లీ ఖమ్మానికి మాత్రం పరిమితం కాలే ఆయన. ఉమ్మడి మామనార్ జిల్లాలో కూడా 1-2 ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టిండు, నల్గొండ జిల్లాలో డబ్బులు పెట్టిండు, మహబూబాబాద్ జిల్లాలో డబ్బులు పెట్టిండు, వరంగల్లో డబ్బులు పెట్టిండు కొంతమందికి. అంటే మొత్తం ఆయన ఒక 22 మందికో 23 మందికో డబ్బులు పెడితే 18 మంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి డబ్బులతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎస్ బాస్ అంటారు ఎమ్మెల్యేలు. ప్లస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైకమాండ్కి చాలా దగ్గర సంబంధాలు నేర్పుతున్నాడు.
ఆయన ఎలక్షన్స్లో డబ్బులు పంపాలంటే రేవంత్ రెడ్డికి పోటీ పడుతున్నాయి ఆయన డబ్బులు పంపే విషయంలో. రేవంత్ రెడ్డి ఏమో మొత్తం అటు ఇటు కాంట్రాక్టర్లను వాళ్ళను ఏదో ఒకటి వాళ్ళకు ఏదో ఇస్తామనో, ఆఫర్లు ఇస్తామనో, లేకపోతే ఏదో పర్మిషన్లు ఇస్తామనో, లేకపోతే వాళ్ళకేదో ఉంటుంది. క్విట్ లేకుండా డబ్బులు ఇయ్యరు కదా ఎవరు కూడా. గవర్నమెంట్ ఉన్నంత మాత్రం డబ్బులు ఇస్తారా? వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోనికనో దేనికో దానికి ఇస్తారు. అట్లా రేవంత్ రెడ్డి కలెక్షన్ చేసే ప్రయత్నం చేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా ఆయనే కాంట్రాక్టర్, ఆయన సర్కిల్లో ఉన్న కాంట్రాక్టర్లతోన ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు, ఆయన డబ్బులు పంపిస్తున్నాడు. ప్లస్ ఆయన సొంతంగా కాంట్రాక్టర్ కాబట్టి ఆయన డైరెక్ట్గా లాబింగ్ చేసుకుంటున్నాడు. డబ్బులు ఉన్నాయి, లాబింగ్ చేస్తున్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, సేమ్ డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పుడు మిగతా మినిస్టర్లు ఎవరు కూడా ఆ స్థాయిలో లేరు. వాళ్ళు డబ్బులు సమకూర్చే పనిలో లేరు. వాళ్ళు డైరెక్ట్గా మిగతా విషయాల్లో హైకమాండ్తో లాయలిస్ట్గా ఉన్నారు తప్ప రేవంత్ రెడ్డికి పోటీగా ఉన్నట్టుగా కనబడతలేరు. రేవంత్ రెడ్డిని దింపితే నెక్స్ట్ అనే కాడ పొంగులేటి శ్రీనివాసే కనబడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనబడతలేరు. మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, కానీ లోపల వ్యతిరేకిస్తున్నారు కానీ హైకమాండ్ దాకా వీళ్ళ మనసులో మాట చెప్పే ధైర్యం చేస్తలేరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డికి సమాంతరంగా కనిపిస్తున్నాడు హైకమాండ్ దృష్టిలో. ఆయన లాయలిస్టో కాదో, లేకపోతే ఆయన మొన్ననే వచ్చిండు, పార్టీలోకి వచ్చింది మొన్ననే రీసెంట్గానే, కానీ ఆయన సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం కావడం, ఆయన కాంట్రాక్టర్గా పైసలు ఉండడం, లాబింగ్ తెలిసినోడు కావడం, లాబింగ్ చేస్తుండడం ఇక్కడనే కాదు మొత్తం వేరే రాష్ట్రాల్లో కేం డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నట. కాంగ్రెస్లో చర్చ డీకే శివకుమార్ పాత్ర అంట. డీకే శివకుమార్ ఇట్లా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎట్లయితే డబ్బులు పెట్టి అట్లా ఇట్లా చేస్తాడో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత ఫోర్స్గా అంత యాక్టివ్గా మిగతా రాష్ట్రాల ఎలక్షన్స్లో కానీ మిగతా దాంట్లో కూడా చేస్తున్నారు. బాగా జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించడమా, లేకపోతే ఆయన దగ్గర ఉన్న కీలకమైన శాఖను తప్పించి మామూలు శాఖ ఇవ్వడమా? పొంగులేటి రేవంత్ రెడ్డి సర్కిల్లో జరుగుతున్న చర్చ ఇది. కేర్ మినిస్టరు, ఆయన హౌసింగ్ మినిస్టరు, తర్వాత అంతకన్నా కీలకమైంది రెవెన్యూ మినిస్టర్. ఆయన మీద 30% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపణ చేసింది సొంత పార్టీ ఎమ్మెల్యేలే. వాళ్ళ వెనుక కూడా రేవంత్ రెడ్డి ఇంకెవరో పొంగులేటి టార్గెట్గానే చేశారనేది చాలా రోజులకి వెళ్ళి నడుస్తున్న చర్చనే పొలిటికల్ సర్కిల్లో. ఆ ఎమ్మెల్యేలు కూడా కావాలని ఎమ్మెల్యేలతో టార్గెట్ చేయించారు. ఆయన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ శాఖ రెవెన్యూ శాఖ కోసం ఆల్రెడీ వేరే వాళ్ళు పోటీ కూడా పడుతున్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు. బట్టి విక్రమార్క ఏమంటుండు, నా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కనుక నన్ను తప్పిస్తే నాకు రెవెన్యూ శాఖ కావాలంటున్నాను. ఇరిగేషన్ శాఖ కనుక తీసేయండి నన్ను, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ నన్ను తీసేయండి, నాకు వద్దు ఇరిగేషన్ శాఖ ప్లేస్లో రెవెన్యూ శాఖ ఇవ్వమని అడుగుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీధర్ బాబు అయితే ఇంట్రెస్ట్ లేడు. శ్రీధర్ బాబు రెవెన్యూ శాఖ విషయంలో ఇంట్రెస్ట్గా లేడు. అయితే గీతే నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాడు. దాన్ని కూడా పెద్దగా ఫోర్స్ ఏం లేదంట ఆయన. ఇక రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ అవి ఇవి ఏమైతే తెలియదు, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్రాధాన్యత ఉండే మామూలు శాఖ ఈ డబ్బులు ఇన్కమ్ రెవెన్యూ శాఖలోనే కదా ఎక్కువ డబ్బులు ఉన్నది, రెవెన్యూలోనే. ఇప్పుడు అక్కడ ఇక్కడ భూములు, వాళ్ళ కొడుకు మీద ఆరోపణలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మనం. వాళ్ళ కొడుకు మీద కబ్జాల ఆరోపణలు, తర్వాత వెలుగుమట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇదంతా చేయించినని అదొక రకమైన ఆరోపణలు, ఇవన్నీ కూడా ఫోకస్ కావడానికి దీని వెనుక మొత్తం పెద్ద వ్యవహారం నడుస్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇట్లా ఎక్కడ చూసినా నెంబర్ 2 ప్లేస్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనిపిస్తుండడం, అది రేవంత్ రెడ్డికి పోటీగా కనబడుతుండడం, అవసరమైతే ఒక కొన్ని వ్యవహారాలలో పొలిటికల్ కాకుండా మిగతా ఈ డబ్బులు సమకూర్చుకోవడాలు, లేకపోతే డబ్బుల విషయంలో, లేకపోతే ఎమ్మెల్యేల లాబింగ్ విషయంలో ఎమ్మెల్యేలను కూడా మేనేజ్ చేసే ఇకమత ఆయనకు తెలవడము, ఇదంతా కూడా రేవంత్ రెడ్డికి భయం. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జరపాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పక్కకు జరపకపోతే ఈయన నాకు పోటీ అవుతున్నాడు, ఈయనను మంచిగా ఉంటున్నాడు, మంచిగానే మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో బంద్ అయింది, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ఫారెన్ పోయిన ప్రతిసారి ఆయననే ముఖ్యమంత్రి, ఆయననే రోజు సెక్రటరీకి వచ్చి అన్ని శాఖల సెక్రటరీలను పిలుచుకొని మాట్లాడడం ఇవన్నీ కూడా చేసిండు. అన్ని ఆయనకు సంబంధం లేని శాఖల్లో కూడా ఏలు పెట్టి మీడియా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఈ మధ్య కొద్దిగా తక్కువైంది. రీసెంట్గా కూడా ఏదో ప్రకటించారు అనుకో, ఆయనకు సంబంధం లేని రైతు భరోసా ఆయన ప్రకటిస్తాడు. ఆయన కేవలం ఆయనకు సంబంధించిన శాఖల మీద మాత్రమే మాట్లాడాలి ఆయన, కానీ మిగతా అన్ని శాఖల రేవంత్ రెడ్డి శాఖలు కూడా ఆయన ఏలుపెట్టిండు. ఇట్లాంటి చాలా అంశాలలో రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్య అనమాట. ఇట్లా మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ అయిపోయాడు. ఇప్పుడు రీసెంట్గా అసలు ఆదాయ వనరులు ప్రభుత్వానికి సమకూర్చే సబ్ కమిటీలో ఆయన పేరు లేకపోవడము, భూముల ధరలు పెంచే విషయం ఆయనకు తెలియకుండా చేయడం అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఆయన రెవెన్యూ మినిస్టర్గా గుర్తించలేదా ప్రభుత్వంలో? గుర్తించకుండా ఎట్లా ఉంటారు, కానీ గుర్తించరు, కానీ ఆయనను సైడ్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి అనేది ఒక చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్.